పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ గేటు ముందు ప్లకార్డులు చేత పట్టుకుని విద్యార్థులు ధర్నా చేపట్టారు. వర్షం పడుతున్నా విద్యార్థులు కలెక్టరేట్ గేటు ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఆవరణ గేటు తూగి విద్యార్థులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఇక కలెక్టరేట్ గేటు ముందు విద్యార్థుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కూడా హన్మకొండలోని ఇటు కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద ఏబీపీ ఆధ్వర్యంలో ఇటు విద్యార్థులంతా కూడా ధర్నా చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇటు స్కాలర్షిప్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులంతా కూడా రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉందంటూ కూడా ఇటు విద్యార్థులు ఇటు ఏబీపీ సంబంధించిన నేతలు కూడా ఇటు ప్రభుత్వం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటు హన్మకొండ కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా ఇటు విద్యార్థులంతా కూడా చేతిలో ప్లంకార్డులు పట్టుకొని కూడా నిరసన చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు విద్యార్థులకు న్యాయం చేయండి, స్కాలర్షిప్లను విడుదల చేయాలంటూ కూడా ప్లంకార్డు పట్టుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇటు విద్యార్థుల గురించి ఆలోచన చేయాలంటూ కూడా అయితే విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఇటు ఫీజు రియంబర్స్మెంట్ నిలిపివేయవద్దు, విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఆడుకోవద్దంటూ కూడా ఇటు విద్యార్థులంతా కూడా ఏదైతే ప్లంకార్డులు చేతులు పట్టుకొని కూడా ఇటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా కూడా తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం కావాలి మీకు? ఏం కావాలి? మాకు రియంబర్స్మెంట్ కావాలి. స్కాలర్షిప్ ఎన్ని రోజులుగా మాకు ఇన్ని సంవత్సరాల నుంచి రియంబర్స్మెంట్ రాలేదు. మాకు రియంబర్స్మెంట్ కావాలి. దానికోసమే ఈ ధర్నా ఈరోజు. ఇది చూసైనా ఇప్పటి నుంచి మాకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పడుతున్నారు. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు ఏబీపీ నేతలు వారితో మాట్లాడదాం. ముఖ్యంగా చెప్పండి, గత ఎన్నేళ్ల నుంచి ఫీజు బకాయిలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామన్న, రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో పోతుందో ఈ ప్రభుత్వం అదే వేగిరిస్తుంది అన్న. మాకు ఒకటే అన్న, మా బతుకులు మారాలంటే తెలంగాణ మనం సాధించుకున్నాం అన్న. అందరికీ తెలుసు, సబ్బండ ప్రజలు కలిసి తెలంగాణను సాధించుకుంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే విద్యార్థి వ్యతిరేక విధానాలతో మాత్రమే ముందుకు పోతున్నాడు అన్న. ఒకటే, మాకు రావాల్సిన 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయలేదని ఇంతవరకు. మాకు అవి విడుదల లేకపోవడంతో ఇక్కడే ఎస్టీ విద్యార్థులు ఇక్కడే ఆర్ట్స్ కాలేజ్ అవుతుంది, కేడీసీ అవుతుంది, సీకేఎం అవుతుంది, వాగ్దేవ్ అవుతుంది, కాలేజీలో చదివే విద్యార్థులు వీళ్ళకి ఫీజు రియంబర్స్ రావాలంటే వాళ్ళు మొత్తం 30-40 వేల పైసలు కట్టడం జరుగుతుందన్న. 30-40 వేల పైసలు కట్టే మా దగ్గర ఎక్కడ ఉంటాయన్న? మా తల్లిదండ్రులు అందరూ కూడా కూలి పని చేసుకునే పోయేటోళ్ళన్న. కూలి పని చేసుకునే పోయేటోళ్ళకి మా దగ్గర పైసలు ఏడు ఉంటాయన్న. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే మా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏ విధంగా విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు పోతున్నదో అదే విద్యార్థి వ్యతిరేక విధానాలతో మొత్తంగా కూడా భారీ వర్షంలో కూడా ఇటు విద్యార్థులు అయితే ఇటు హన్మకొండ ప్రధాన గేటు ముందు కూడా ఇటు ధర్నా చేపడుతున్నారు. ఇటు కలెక్టరేట్లోకి కూడా చొచ్చుకెళ్లేందుకు కూడా ఇటు విద్యార్థులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు అయితే నివారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా అన్ని అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేస్తున్నారు. కానీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయక విద్యార్థులతో చెలగాటం ఆడుతుంది, విద్యార్థులను మోసం చేస్తుంది ప్రభుత్వం అంటూ కూడా ఇటు విద్యార్థులు ఇటు ఏబీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.